తిరుమల లడ్డు కల్తీ వివాదంలో సుప్రీంకోర్టు అయితే ఎట్టకేలకు స్వతంత్ర దర్యాప్తునకు అయితే ఆమోదం తెలిపింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ లైవ్ లో అందిస్తారు. నగేష్, చెప్పండి, మరి ఇప్పుడైతే సుప్రీంకోర్టు స్వతంత్ర దర్యాప్తునకు అయితే ఆదేశించింది. మరి ఇందులో అటు కేంద్రం నుంచి ఫుడ్ సేఫ్టీ కేంద్రం నుంచి ఇద్దరు, రాష్ట్రం నుంచి ఇద్దరు, అటు ఫుడ్ సేఫ్టీ అథారిటీ నుంచి కూడా ఒకరు ఉంటారు. మొత్తం 5 సభ్యులైతే సిబిఐ పర్యవేక్షణలో దర్యాప్తు చేపట్టాలన్నట్టు కూడా సుప్రీంకోర్టు అయితే నిర్ణయించింది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? అంటే ఈ కమిటీకి అయితే టైం ఫ్రేమ్ అయితే నిర్ణయించలేదు సుప్రీంకోర్టు. కానీ కోట్లాది మంది ప్రజల విశ్వాసానికి సంబంధించిన అంశం అని చెప్పి సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ప్రజల విశ్వాసాలకు సంబంధించిన అంశం అని చెప్పి జస్టిస్ గవాయ్ అలాగే విశ్వనాథ్ బృందంతో కూడిన 2 సభ్యుల జడ్జిల బృందం అభిప్రాయపడింది. ఎందుకంటే ఇండిపెండెంట్ దర్యాప్తు జరిపితే కనుక ప్రజల విశ్వాసాలకు అనుగుణంగా ఉంటుంది. ఒక ప్రభుత్వం దర్యాప్తు జరపకూడదన్న అభిప్రాయానికి అయితే 2 జడ్జిలు వచ్చారు. ఈ క్రమంలోనే సిట్టు దర్యాప్తు జరుపుతుందని చెప్పి ఆల్రెడీ తుషార్ మోతా కేంద్రం నుంచి సొలిసిటర్ జనరల్గా ఉన్నారు. తను వాదనలు వినిపించారు. కానీ ఒక రాష్ట్ర పర్యవేక్షణలో దర్యాప్తు జరగడం అనేది సమంజసం కాదని చెప్పి కోర్టు అభిప్రాయపడింది. మొదట గవాయ్ సిబిఐ దర్యాప్తు జరిపితే బెటర్ అనే యాంగిల్లో కూడా తీసుకొచ్చారు. అంటే వాదనల సమయంలో సిబిఐ దర్యాప్తు జరిపితే ఎటువంటి ప్రలోభాలు కానీ ఎటువంటి అనుమానాలు కూడా ఉన్నాయి. ఇండిపెండెంట్ బాడీ దర్యాప్తు జరిపితే కనుక విషయాలు కూడా బయటికి క్లియర్గా వస్తాయి. ఎవరికి అనుమానాలు ఉన్నాయి, ఇది రాజకీయ ప్రేరేపితం కూడా కాదు, రాజకీయ ఆరోపణలు కూడా తదుపరి రావని చెప్పి కూడా గవాయ్ అలాగే విశ్వనాథ్కు సంబంధించిన జడ్జిలు 2 అభిప్రాయపడ్డారు. అలాగే ప్రైవేటుకు సంబంధించిన కొందరు పిటిషన్లు కూడా దాఖలు చేశారు. 2 లాయర్లు కూడా రాజశేఖర్ రావు అలాగే సత్యకుమార్ కూడా వాన్లో కూడా వాదనలు వినిపించడానికి ప్రయత్నం చేశారు. కానీ సుప్రీంకోర్టు ఒకటే చెప్పింది, ఇది ఒకటే పిటిషన్ కింద మేము పర్యవేక్షిస్తాం, కేంద్రం పర్యవేక్షణలో దర్యాప్తు జరగాలని చెప్పి భావిస్తున్నాం. కాబట్టి సిబిఐ డైరెక్టర్ ప్రవీణ్ సుద్ నేతృత్వంలో 2 సిబిఐకి సంబంధించిన పోలీసు అధికారులు ఉంటారు. అలాగే ఏపీ సిట్కు సంబంధించిన 2 పోలీసు అధికారులతో పాటు ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా FSSAI నుంచి కూడా ఒకరు అంటే కమిటీలో నిపుణులుగా ఉంటారు. అంటే దర్యాప్తు జరిగే క్రమంలో లడ్డు ఎక్కడైతే తయారవుతుందో ఆ ప్రాంతానికి వెళ్ళడం, అలాగే జూలై 6న అలాగే 12న 2 ట్యాంకర్ల నెయ్యి తిరుమలకు సప్లై చేయబడ్డదని చెప్పి ఆరోపణలు జరుగుతున్న క్రమంలో ఆ ట్యాంకర్లు వచ్చే ప్లేస్కు కూడా ఖచ్చితంగా టెక్నికల్కు సంబంధించిన అంశాలని ఫుడ్ సేఫ్టీ ఏదైతే ఉన్నారో FSSAI నుంచి కూడా నిపుణులు ఉండడం వల్ల నెయ్యిని టెస్ట్ చేయడం కావచ్చు, అప్పుడు వచ్చిన లడ్డూలు ఏవైతే ఉన్నాయో పందుకొవ్వు నెయ్యితో తయారైందన్న ఆరోపణల నేపథ్యంలో ఆ నెయ్యిని స్టాండర్డ్గా టెస్ట్ చేయడం కోసం కమిటీ సభ్యుని నియమించారు. అలాగే అంటే తుషార్ మహతా సొలిసిటర్ జనరల్ అయితే ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ నేతృత్వంలోని సిట్టు దర్యాప్తు జరుగుతుంది. ఇప్పటికే కొన్ని విషయాలు కూడా సేకరించారు. దర్యాప్తు కూడా ముమ్మరంగా ఉందని చెప్పినా కూడా కేంద్రం మాత్రం కపిల్ సిబాల్ అలాగే సుబ్రహ్మణ్య స్వామి కూడా సపరేట్గా తనకు తానే వాదనలు వినిపించుకున్నారు. కపిల్ సిబాల్ వాదనలను కూడా ఇందులో ఏకీభవించింది. ఎందుకంటే రాష్ట్ర బృందం నేతృత్వంలో దర్యాప్తు జరపడం వల్ల ఒక పార్టీ మీదే ఆపాదించే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా కేంద్రం దర్యాప్తు జరపాలి, సిబిఐ దర్యాప్తు జరపాలని చెప్పి కపిల్ సిబాల్ సీనియర్ న్యాయవాది డిమాండ్ చేశారు. కానీ ఆ కపిల్ సిబాల్ వాదనలతోని ఏకీభవించింది. తుషార్ మహతాని కూడా ఇదే విషయంపై ప్రశ్నించింది. అంటే కేంద్రం దర్యాప్తు జరిపితే మీకేమన్నా అభ్యంతరమా, రాష్ట్రం నుంచి దర్యాప్తు జరపాలన్న డిమాండ్ మీకేమైనా ఉందంటే కూడా తుషార్ మహతా కేంద్ర పర్యవేక్షణలోనే దర్యాప్తు జరపాలని చెప్పి కూడా తను కూడా కోరాడు. స్వతంత్ర దర్యాప్తు సంస్థ విచారణ జరిపితే కనుక నెయ్యి ప్రామాణికత ఏంది, నెయ్యికి సంబంధించిన పంది కొవ్వు ఆయిల్ కలిసిందా లేదంటే వేరే మిగతా సంబంధించిన ఏమైనా కల్తీ నెయ్యి జరిగిందన్న విషయాలను కూడా బయటకు వస్తాయని చెప్పింది. కానీ ఏదైతే ఈ కమిటీకి సంబంధించిన 5 సభ్యుల బృందం ఏదైతే ఉందో వాటికైతే టైం ఫ్రేమ్ చేయలేదు. ఇప్పటికైతే సుప్రీంకోర్టు సిబిఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్కి ఆదేశాలు జారీ 2 సంబంధించిన కమిటీ సభ్యుల్ని పోలీసుల్ని వాళ్ళు ఆ కమిటీలో ఉండాలి. అలాగే ఏపీ సిట్కు సంబంధించిన ఎవరైతే ఉన్నారో పోలీసులు వాళ్ళిద్దరు ప్లస్ FSSAI నుంచి కూడా ఒకరు ఉంటారు. వీళ్ళందరూ 5 బృందం సభ్యులు ఏపీలో ఈ వారంలో వాళ్ళంతా కూడా జాయిన్ అవుతారు. జాయిన్ అయిన తర్వాత ప్రస్తుతం దర్యాప్తు జరుగుతున్న తీరును కూడా వాళ్ళు పర్యవేక్షిస్తారు. అంటే నిన్న మొన్నటి వరకు సుప్రీంకోర్టులో పిటిషన్ రాకముందు ఏపీ పోలీసులు దర్యాప్తు సిట్టు పేరిట జరిపారు. కాబట్టి వాళ్ళ నుంచి ఎలాంటి దర్యాప్తు క్రమం జరిగింది, నెయ్యిలో ప్రామాణికతకు సంబంధించిన కావచ్చు, ఎలాంటి వివరాలు సేకరించారు, దర్యాప్తులో ఇన్వెస్టిగేషన్లో మీరు సేకరించిన అంశాలు ఏంటి, అవన్నీ కూడా పిన్ టు పిన్ సేకరించే అవకాశం కనిపిస్తుంది. ఆ విషయాలను కూడా వీళ్ళు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. తీసుకున్న తర్వాత స్వతంత్ర దర్యాప్తు సంస్థ అప్పుడు ఉన్న ఈఓలు కావచ్చు, అప్పుడున్న ఏదైతే టీటీడీ మెంబర్లు కావచ్చు, టీటీడీ చైర్మన్ కావచ్చు,
అప్పుడున్న కమిటీని విచారించే అవకాశం కనిపిస్తుంది. అప్పుడు ఎవరైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో వైఎస్ జగన్ ప్రభుత్వం ఉంది, అప్పుడు ఎవరైతే దేవాదాయ మంత్రి ఉన్నారో ఆ మంత్రిని కూడా విచారించే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ప్రపంచంలో ఉన్న కోట్లాది మంది భక్తులకు సంబంధించిన అంశాన్ని రాజకీయ ప్రేరేపితం కావకూడదని చెప్పి సుప్రీంకోర్టు పదే పదే చెప్తుంది. అంటే ఒక పార్టీ మీద ఒక పార్టీ ఆరోపణలు చేసుకోవచ్చు, కానీ దేవుణ్ణి మత విశ్వాసాల అంశంతో కూడిన దేవుణ్ణి రాజకీయాలకు లాగొద్దని చెప్పి డైరెక్ట్గానే కామెంట్ చేసిన నేపథ్యంలో అప్పుడు సంబంధించిన మంత్రిని, అప్పుడు టీటీడీ చైర్మన్ని, కమిటీ సభ్యుల్ని వాళ్ళందరినీ కూడా క్లీన్గా విచారించే అవకాశం కనిపిస్తుంది. ఒకవేళ కొంతమంది వ్యక్తులు కుట్రపూరితంగా ఏమన్నా పందికోకు సంబంధించిన నెయ్యిని అందులో కలిపారా, లేదంటే 320 రూపాయలకు 1 కిలో నెయ్యి వస్తుందన్న తక్కువ ధర కూడా తీసుకున్నారన్న ఆరోపణలు కూడా ఇందులో ప్రేరేపితమైనవి. సో ఈ విషయాన్ని కూడా ఎందుకు తక్కువ ధరకు నెయ్యి కొనాల్సి వచ్చిందన్న అంశాన్ని కూడా ఖచ్చితంగా పొందుపరిచే అవకాశం కనిపిస్తుంది. అంటే నగేష్ మీరు ఒకసారి లైన్లో ఉండండి. ప్రస్తుతం మనకి ఇప్పుడు ఈ